నిన్న పరమాత్మని గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఆత్మని గురించి తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, అది ఎలా బయలుదేరుతుంది అనేది ఈరోజు పాఠం ద్వారా తెలుసుకుంటాం. ఆత్మ శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? శివ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. జవాబు: నుదుట తిలకం ధరించే స్థానములో శరీర అంతర్భాగంలో ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది. ఆత్మ శరీర అవయవాల ద్వారా ప్రతి కార్యము చేస్తుంది. శరీరములో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆత్మకే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ యొక్క శక్తి శరీరములో ప్రతి కణానికి వ్యాపించి ఉంటుంది. శవాన్ని కాల్చేసినా కూడా బాధ అనిపించదు. కారణం, ఆత్మ శరీరాన్ని వదిలేసింది కదా. మరి ఆత్మ శరీరంలో ఉంటేనే జీవాత్మ అంటారు. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మరణము అంటారు. ప్రశ్న: ఆత్మలో ఎన్ని సూక్ష్మ శక్తులు ఉన్నాయి అని స్వయం పరమాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మలో 3 సూక్ష్మ శక్తులు ఉంటాయి: మనసు, బుద్ధి, సంస్కారం. మనసు అనగా ఆత్మ యొక్క ఆలోచన శక్తి. బుద్ధి అనగా నిర్ణయించే శక్తి. సంస్కారం అనగా కర్మేంద్రియాల ద్వారా ఏదైతే కర్మ చేస్తున్నామో అది సంస్కార రూపంలో రికార్డ్ అవుతుంది. ఉదాహరణకు, ఒక పని చేయాలనుకున్నప్పుడు మనసులో ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనను ఆత్మలో ఉన్న 2వ సూక్ష్మశక్తి అయిన బుద్ధికి సంకేత రూపంలో మనసు పంపిస్తుంది. కాబట్టి ఈ 2 శక్తులు సూక్ష్మం కనుక శరీరంలో భౌతికమైన మెదడుకు సంకేతాలు పంపుతాయి. మెదడు ఆదేశానుసారంగా కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు అంతవరకు శరీరంలో ఉండి చేసిన మంచి చెడు కర్మల ఫలితాన్ని పాపపుణ్యాల రూపంలో సంస్కారం తీసుకుపోతుంది. ఆత్మ యొక్క అసలు నివాస స్థానం పరంధామం. ఆ ధామము నుండి ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించి జీవితం అనే పాత్ర వేస్తుంది. మరి ఆత్మలో 3 శక్తులు ఉన్నాయనుకున్నాం. మనసు, బుద్ధి, సంస్కారం, ఈ 3 శక్తులు ఉంటాయనుకున్నాం. ప్రతి మానవుని యొక్క శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటారు. దాన్ని జీవాత్మ అంటారు. అదే శరీరంలో ఆత్మ వెళ్ళిపోతే కర్మేంద్రియాలు పనిచేయవు. అది అస్థిపంజరంలా మారుతుంది. మన శరీరము ఒక కారు లాంటిది. డ్రైవర్ ఒక తర్వాయి భాగం త్వరలో వస్తుంది. ఇది విన్న వారికి ధన్యవాదాలు.